जगज्जालपालं गजत्कण्ठमालं शरच्चन्द्रबालं महादैत्यकालं नभो नीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं भजेऽहम् सदाम्बोधिवासं गलत्पुष्पहासं जगत्सन्निवासं शतादित्यभासं गदाचक्रशस्त्रं लसत्पीतवस्त्रं हसच्चारुवक्त्रं भजेऽहं भजेऽहम् ప్రియుడిని చూసి ప్రేయసి పూసే బుగ్గన సిగ్గే ఎంతో అద్భుతం నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరివెన్నెలా దూరమా దూరమా తీరమై చేరుమా
अगजानन पद्मार्कं गजाननम् अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे अगजानन पद्मार्कं गजाननम् अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे
నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి ఐఎమ్ శర్వాణి. నేను మా మమ్మీ వాళ్ళ ఫస్ట్ చైల్డ్ని. ఇట్స్ లైక్ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ చైల్డ్హుడ్. నాకు మా మమ్మీ డాడీ ఆర్ ద మోస్ట్ ప్రెషియస్ పీపుల్ ఆన్ దిస్ వరల్డ్. ఎప్పుడైనా నాకు ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే ఇట్స్ ఓన్లీ జస్ట్ వన్ కాల్ అవే. సో మా పేరెంట్స్ నాకు ఆల్వేస్ ఎవ్రీ సెకండ్ నాకు చాలా సపోర్ట్లో ఉంటారు ఎప్పుడు. ఇంకా నేను చెప్పాలంటే ఎన్ని గంటలైనా సరిపోదు. చిన్నప్పటి నుంచి ఐఎమ్ ఆల్వేస్ టూ ప్యాంపర్డ్ గర్ల్. చాలా ప్రేమగా చూసుకున్నాను నన్ను. ఈవెన్ నౌ ఐఎమ్ హ్యావింగ్ ద సేమ్ లవ్. ఇంక నా పిల్లల్ని కూడా మా మమ్మీ వాళ్ళు చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఇంకా మా మమ్మీ డాడీ ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ. ఎవ్రీథింగ్, ఇంకా ఎవ్రీథింగ్ అంటే ఇంకా హోల్, ఇంకా లైఫ్ ఎంత చెప్పినా ఎంత చేసినా నాకు ఇంకా చాలా చాలా రుణపడిపోయి ఉంటాను నేను వాళ్ళకి. యా, ఐ లవ్ దమ్ ఎ లాట్. ఓకే, నా పేరు రవి ప్రకాష్ రాజు. నేను శర్వాణి హస్బెండ్ని. చెప్పాలంటే మా అత్తయ్య మామయ్య గురించి చాలా చెప్పొచ్చు. వెరీ సపోర్టివ్ అండి నాకు. నాకు ఎప్పుడైనా ఇబ్బంది అయినప్పుడు శర్వాణి చూసుకోవాలనుకుంటే వాళ్ళు ఎప్పుడు దేర్ ఫర్ హర్. నాకు ఎప్పుడు హెడేక్ ఉండే, అంటే నాకేం ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, నాకు ఎప్పుడైనా ఆఫీస్ పని ఉండి కానీ, నాకు ఒంట్లో బాగాలేకపోవడం కానీ, ఎప్పుడు తనకు ఒంట్లో బాగాలేకపోయినా కానీ ఎప్పుడు ఏదైనా ఫోన్ చేస్తే వచ్చి ఉండిపోయేవాళ్ళు. చాలా సపోర్టివ్ ఉండేవాళ్ళు. అండ్ మా పిల్లలకి అయితే అసలు చెప్పలేను ఎంత సపోర్టివ్ అంటే, హర్ష ఆల్మోస్ట్ నా దగ్గర లేడు. హర్ష మా పెద్ద అబ్బాయి, వాళ్ళే చూసుకున్నారు ఒక 1-2 years. చాలా సపోర్టివ్ ఉన్నారు అప్పుడు. ఆ టైంలో చెప్పాలంటే వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు పేరెంట్ ఇన్ లాస్. థ్యాంక్ యూ అండి. అండ్ ఫర్ మై సన్ వేదాంత్కి ఇండియా అంటే ఓన్లీ అమ్మమ్మ తాతయ్య. మేము ఇండియా ఓన్లీ అమ్మమ్మ తాతయ్య కోసమే వస్తాడు వాడైతే, మా చిన్నోడైనా పెద్దోడైనా. ఫర్ అస్ ఇండియా ఈజ్ నథింగ్ బట్ మై పేరెంట్స్. దట్ ఈస్ వాట్ ఇండియా ఈజ్ ఫర్ అస్. హ్యాపీ షష్ఠి పూర్తి అమ్మ అండ్ నాన్న. మీ గాడ్ బ్లెస్ యూ విత్ లాట్స్ ఆఫ్ గుడ్ హెల్త్, హ్యాపీనెస్, ప్రాస్పరిటీ, లవ్, అండ్ యూ రియలీ డిజర్వ్ ఎవ్రీథింగ్ ఎ లాట్. అండ్ మేము కూడా చాలా చాలా సార్లు రావాలని మేము కోరుకుంటున్నాం. మీ కోరికలు అన్ని తప్పక నెరవేరాలి, అన్ని జరగాలి. మీరు ఏమనుకుంటే, మీ మనసులో ఏమనుకుంటే అన్ని జరగాలండి. థ్యాంక్ యూ. మా మమ్మీ డాడీ గురించి చెప్పాలంటే దే ఆర్ మై ఫుల్ టైమ్ పేరెంట్స్. సో మా డాడీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్లో ఉన్నా కానీ మళ్ళీ ఈవినింగ్ వచ్చి మాతో టైం స్పెండ్ చేసి మాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ టీచింగ్ కానీ, మ్యాథ్స్ కానీ వాటన్నిటిలో మమ్మల్ని టేక్ కేర్ చేసుకునేవాళ్ళు. ఇంకా మా మమ్మీ సంగతి చెప్పాలంటే షీఈ్ ఫుల్ టైం. ఇంకా మొత్తం అంతా మాదే లోకం. పొద్దున్నే స్కూల్కి పంపించిన దగ్గర నుంచి మధ్యాహ్నం లంచ్కి తీసుకెళ్ళి స్కూల్కి తీసుకొచ్చి తినిపించి మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చాక మమ్మల్ని రెడీ చేసి సాయంత్రం మళ్ళీ స్కూల్లో టాస్క్ అన్ని కంప్లీట్ చేయించి చదివించి. సో యాక్చువల్గా మమ్మీ ఫుల్ టైం ఏంటంటే ఇక నేను మా అక్క మా మమ్మీకి ఇంక వేరే లోకం లేదు. నేను 10th క్లాస్ అయిపోయిన దాకా, ఈవెన్ ఆఫ్టర్ మై 10th క్లాస్ అయిపోయిన తర్వాత కూడా నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఎవ్రీ సాటర్డే సండే వాళ్ళు నా దగ్గరకు వచ్చి చూడాల్సిందే, నాకు ఏదో ఒకటి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి తినిపించాల్సిందే అండ్ చూసి వెళ్ళాల్సిందే. ఇంకా వేరే టాస్క్ ఏం లేదు వాళ్ళకి, రైట్? సో మా డాడీ ఏంటంటే ఎప్పుడైనా టైం దొరికిందంటే మోటివేషన్ ఇవ్వడం, డిసిప్లిన్ గురించి చెప్పడం, లైఫ్లో వాల్యూస్ గురించి,
ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి చెప్తూ అవి గ్రాడ్యువల్గా నాలో డెవలప్ అయ్యాయి. సో మా డాడీ నాకు మంచిగా డెసిషన్ మేకింగ్ ఎలా చేసుకోవాలి లైఫ్లో అనే దాని మీద నాకు తెలిసి ఇంతకన్నా బెస్ట్ ట్రైనింగ్ ఇంకెవరు ఇవ్వలేరు. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అందరికీ ఆ ఛాన్స్ దొరకకపోవచ్చు, బట్ మా డాడీ అయితే స్పెషల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నన్ను ట్రైన్ చేయడంలో కానీ ఈవెన్ ఎవ్రీథింగ్ నాకు రిలేటెడ్ ఏదైనా నన్ను తీర్చిదిద్దడంలో మా డాడీది అయితే చాలా పెద్ద హ్యాండే ఉంది. మా మమ్మీది అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ లవ్, ఎఫెక్షన్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కేర్ మా మమ్మీని మించి ఇంకా నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేయలేను. ఐ డోంట్ నో అందరికి ఇట్లాంటి అవకాశం ఉండలేదు. నాకు మాత్రం చాలా మంచి అవకాశం దొరికింది. టిల్ ఐ వాస్ ఇన్ మై 10th class ఐ నెవర్ లెఫ్ట్ మై మామ్ అండ్ డాడీ ఈవెన్ ఫర్ అ సింగిల్ డే. దాని తర్వాత ఇంకా కాలేజ్ ప్రకారం వెళ్ళి వేరే చోట చదువుకోవాల్సి వచ్చినా కానీ ఎవ్రీ డే ఎవ్రీ వీక్ వాళ్ళు వచ్చి నన్ను కలవడం, ఎవ్రీ వీక్లో మేము ఫోన్స్లో మాట్లాడుకోవడం. వీ నెవర్ ఫెల్ట్కి మేము హాస్టల్లో ఉన్నాం, మమ్మీ వాళ్ళు దూరంగా ఉన్నారు, అట్లాంటి థాటే రాలేదు ఎప్పుడు. దాని తర్వాత కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ మై కెరియర్ ఆప్షన్స్ దాంట్లో కూడా మా డాడీ చాలా పెద్ద హ్యాండే ఉంది. ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓవరాల్ ఎడ్యుకేషన్ కానీ. మా డాడీ ఎర్నింగ్ ఎంత ఉన్నా కానీ దానికి సంబంధం లేదు. నన్ను మా అక్కని మాత్రం బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించారు మాకు. కంపేర్ చేసుకుంటే మా క్లాస్లో వాళ్ళ పేరెంట్స్ ప్రొఫెషన్స్ అండ్ మై డాడీ ప్రొఫెషన్ there is no relation, but we got the best education. అది మా డాడీ ఫస్ట్ నుంచి ప్రిన్సిపల్ అది ఫాలో అయ్యారు, అది మాకు కూడా వచ్చింది. ఇవాళ మేము ఏ పొజిషన్లో అయితే ఉన్నామో దానికి 100% మా డాడీ రెస్పాన్సిబుల్. ఎక్కడ స్టాండర్డ్ తగ్గకుండా చూసుకున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ టుడే ఈస్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ మీ సీయింగ్ మై పొజిషన్ టుడే. సో అదొక్కటి నేను వాళ్ళకి ఇచ్చే రిటర్న్ హ్యాపీనెస్ as on today. Yeah, that's all. They are my best buddies in my life till now. ఇంకా అంతకన్నా గైడెన్స్ నాకు తెలిసి ఇంకెవరికి దొరకకపోవచ్చు వాళ్ళ లైఫ్లో. నాకు మాత్రం మై మామ్ అండ్ మై డాడ్ హ్యాడ్ ప్లేడ్ ఏ వెరీ బిగ్ రోల్ ఇన్ మై లైఫ్. నీకు ఎలా ఉంది ఇలా ఈ 7 yearsలో డాడీ వాళ్ళు మా ఇంట్లోకి వచ్చాక మమ్మీ డాడీతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? గైడెన్స్ విషయంలో మా మావయ్య గారు అయితే ఫ్యామిలీ అని కాదు, ఎవరికైనా తనకు తెలిసింది 100% వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. తనకు తెలిసిన నాలెడ్జ్ ఎంత ఉంటే అంత. సో కొంతమందికి అది హర్ట్ అవ్వచ్చు, కొంతమంది అది నెగిటివ్గా తీసుకోవచ్చు, పాజిటివ్గా తీసుకోవచ్చు. మావయ్య గారు కూడా ఏదైనా ఇది కరెక్ట్ అంటే అది ఖచ్చితంగా ఫాలో అయ్యి చూపిస్తారు. మనకి చెప్పడమే కాదు, అది ఫాలో అవుతూ ఉంటారు. అది చాలా నాకు బాగా నచ్చింది. సో ఇద్దరు కూడా చాలా డెవోషనల్గా ఉంటారు. అందరినీ డెవోషనల్గా ఫాలో చేయమంటారు. ఎవరైనా బ్యాక్వర్డ్లో ఉంటే వాళ్ళని కూడా పుష్ చేద్దామని ట్రై చేస్తారు. అందరికీ మ్యాక్సిమం అందరినీ మంచిగా ఉండాలని కోరుకునే వ్యక్తులు. అందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా నేను చెప్పేది ఏంటంటే డాడీ ఇప్పటి వరకు మీరు మా గురించి ఆలోచించి మా గురించి చేసిందంతా సూపర్. ఇప్పటి నుంచి మీ గురించి మమ్మీ గురించి మీరు ఆలోచించుకోవాలి. మీరు ఉన్న రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అంతా ఎంజాయ్ చేయాలి మీరిద్దరు. మీరు మొన్ననే 2 ట్రిప్లు వేసి వచ్చారు, ఇంకా అట్లాంటి ట్రిప్స్ చాలా వేయాలి. మీరు వెళ్ళాల్సి అనుకున్న ప్లేసెస్ అన్నీ తిరగాలి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో. సో మా గురించి ఇంకా మేము చూసుకుంటాము. మీ గురించి మాత్రం యూ హ్యావ్ టు స్పెండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ మీ ఇద్దరు గురించే, మీ హ్యాపీనెస్ గురించి, మీరు లైఫ్లో ఇంకేం చేద్దాం అనుకున్నారో అవన్నీ అచీవ్ చేసుకుంటారని. వీఆర్ బిహైండ్ యూ. యూ కెన్ డూ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. ఇప్పటి నుంచి ఇంకా మంచిగా ఆరోగ్యంగా ఉంటూ మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో, మీరు ఏమైతే చేయాలనుకుంటున్నారో అవి నెరవేర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా మమ్మీ అనేది మా ఫ్యామిలీలో ముగ్గురికి పెద్ద గిఫ్ట్. ఇంతకన్నా ఇంకా ఎంతో కేర్గా చూసుకునే మామ్ నాకు తెలిసి ఎంతమందికి ఉన్నారు లేదో. మా డాడీకి కానీ మా మమ్మీకి కానీ మా అక్కకి కానీ మై మమ్మీ ఈజ్ ద బిగ్ గిఫ్ట్ ఫర్ అస్. ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ కేర్ దాన్ని ఇంకా నేను డిఫైన్ చేయలేను. సో ఇది మాత్రం డెడికేటెడ్ టు మై మామ్. షీ ఈస్ ద బెస్ట్ మామ్ ఇన్ ద వరల్డ్. ఆల్ ద బెస్ట్.
మమ్మీ డాడీ. ఆల్ ది బెస్ట్ అత్తయ్య మామయ్య గారు. సో ఈ షష్ఠి పూర్తి తర్వాత యూ ఆల్ షుడ్ బీ హ్యాపీ, హెల్దీ అండ్ మీకు కావాల్సినవన్నీ మీరు అచీవ్ చేయాలి లైఫ్లో. మీకు మీరు కోరుకునే అన్ని నెరవేరాలని మేమిద్దరం కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మమ్మీ డాడీ. అత్తయ్య మామయ్య. पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार गुणवसर शौर्य गुणवसर शौर्य पद्मनाभ पाहि. चन्द्रनेत्र चारुमुख जित चन्द्रनेत्र परिलसित करुण सागर चारुमुख जित चन्द्रनेत्र परिलसित करुण तनु चेन्द्र भूरि को भगत खल तनु चेन्द्र पावन चरित श्री रामचन्द्र पावन चरित श्री रामचन्द्र पद्मनाभ पाहि द्विपपचार
బాబో క్షణమే సొగసే తుళ్ళి మనసు కనే కలలని రెక్కలని తొడిగే ఘడియే పెళ్ళి మోవే కమలం నయనం నవకం మోవే మధురం చెక్కిలి గిడియం మోరే శంఖం కురులే కుసుమం మనసే నళినం తనువే తమకం మాటలు రాక మౌనములోనే దాచిన ఆనందమే కాటుక కళ్ళే లేఖలు రాసే భావనే అద్భుతమే
శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతీ శతమానం భవతి తనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతీ శతమానం భవతి తనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి వేదం నాదములా వెలుగు దీపములా హారం దారౌలా క్షీరం నీరౌలా మాట అర్థం రాగం భావం తూర్పు ఉదయంలా పువ్వు తావి నింగి నీలం నువ్వు ప్రాణంలా ఆలు మగలు మొగుడు పెళ్ళాం భార్యాభర్తలకి శతమానం భవతి కట్టే వేళ్ళు తడిమేటి వేళ చాటు చూపులు సాగి సరసమాడే వేళ పందెమేసేలేత అందాల బాల తళుకులన్నీ తలంబ్రాలు పోసే వేళ చెయ్యి చెయ్యి పట్టి చెంగు చెంగు కట్టి 7 అడుగుల బాట నడిచేటి వేళ తొలి కౌగిలింతలు పులకింత వేళ ఆ వేళ ఈ వేళ ఆనంద వేళ నూరేళ్ళకి నిత్య కళ్యాణ వేళ శతమానం భవతి శతమానం భవతి
నాదం మోగే హాయి హాయి హృదయాన ప్రేమ మంత్రముల గానం సాగే ఈ ముహూర్త సమయాన సరదాలే సరిగమలై పలికిన శుభవేళ 60లో 20లా విరిసిన వరమాల సంధ్యారాగాల అనురాగాలు అభిమానాలు అది అమ్మ మా నాన్న వేయి వేణువుల నాదం మోగే హాయి హాయి హృదయాన ప్రేమ మంత్రముల గానం సాగే ఈ ముహూర్త సమయాన మీ కన్నోళ్ళ కళ్యాణమే మీరే కళ్ళార చూడలేదుగా లోటే తీర్చేది ఎట్టా మరి మళ్ళీ ఆ పెళ్లి చెయ్యాలిగా తాళి కట్టాలి నేలిలా చేయి పట్టాలి తోడుగా దైవాలక్షింతలేయగా ప్రేమే దక్షింతలాయగా అందాల బంధాలు చిందాడి గంధాలు విందైన చందాలు సుధాంతరంగాలు పొంగాడే పొంగాడే మీ ప్రేమ పొంగాడే గంగా తరంగాలుగా వేయి వేణువుల నాదం మోగే హాయి హాయి హృదయాన ప్రేమ మంత్రముల గానం సాగే ఈ ముహూర్త సమయాన మీరే ధర్మాలు పాటించుతూ మాకీ జన్మాన్ని ఇచ్చారుగా ఎన్నో కష్టాలు అట్టొచ్చినా మమ్మీ పెంచారు పెద్దోళ్ళుగా మాకై ఖర్చయిపోయగా మీ నిండైన జీవితం ఆ మా అప్పంత తీర్చగా చేసాం మీ షష్ఠి వేడుక మామూల స్తంభాలు మా ప్రేమ బింబాలు మీ గుండె బంగారు మాలోన నిండారు ఆనందమానందమీడందమానంద ముత్తుంగ శృంగాలుగా వేయి వేణువుల నాదం మోగే హాయి హాయి హృదయాన ప్రేమ మంత్రముల గానం సాగే ఈ ముహూర్త సమయాన సరదాలే సరిగమలై పలికిన శుభవేళ 60లో 20లా విరిసిన వరమాల ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే
ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే చిన్ని 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 ఆశలు నాలో రేగినే చిరు 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 చిందులు మనసే వేసెనే చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే ఏం చేయను ఏం చేయను ఏం చేయను తొలి చూపు నీ పైనే తొలి పలుకు నీతోనే తొలి అడుగు నీకై సాగెనే హో 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 తొలి ప్రేమ నువ్వేలే తుది వరకు నీతోనే ఈ మాట నాలో దాగెనే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే ప్రేమతో వచ్చానే స్నేహమే గెలిచానే స్నేహము ప్రేమ రెండు నావే ఓ వెలుగుతో వచ్చానే నీడలా మారానే వెలుగు నీడల్లో తోడు నీవే గుండెలో నీ వల్లే సవ్వడే పెరిగేనే గుండె తడి నువ్వయ్యావులే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే
పిచ్చి తోటలో గులాబీలు పూయిస్తుంటే హలో అమని చెల్ల ప్రేమని వసంతాలిలా ప్రతిరోజు వస్తూ ఉంటే చలికే కలా చెలె కోకిలా నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమవనం వెన్నెలలే వెల్లువలై పొంగెను సంతోషం ప్రేమలన్నీ ఒకసారే పెనేశాయి మా ఇంట గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మనెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి